సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఆర్థరైటిస్ కి ఈ నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కాకుండా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి? జాయింట్ పెయిన్స్ అన్నవి ఏ జాయింట్నైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే మన చేతిలో వేలల్లో ఉన్న చిన్న జాయింట్స్ దగ్గర నుంచి 4 వారాల పైబడి నొప్పులు ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీరు. సో అసలు ఈ జాయింట్స్కి ఈ సర్జరీ అనేది ఏ టైంలో చేస్తారు? అసలు ఏజ్ పైబడిన వాళ్ళకి లేదా ఈవెన్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చాలా తొందరగా పెయిన్ చాలా ఎక్కువ ఉంది, రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు, ఎక్సర్సైజ్తో పెద్ద ఉపయోగం ఉండట్లేదు అన్న వారిలో మాత్రం. సో ఈ ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆ టైప్స్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి మనం? కీళ్ళ నొప్పులు అనుకుంటే కారణాలు చాలా ఉంటాయి. అరుగుదల వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌట్ వల్ల. దీనికి కారణాలు ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఏమేమి చూస్తూ ఉంటామంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. యూజువల్గా కామన్గా ఇది హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ఆర్థరైటిస్ అంటే చాలా వరకు కూడా మనకేంటి అని అంటే వయసు పైబడుతున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది అనుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం లేదా మనం పనిచేసే మన జీవన శైలి అయినా కూడా అన్నిటి కలిసి మన అంటే ఏజ్తో సంబంధం లేకుండా మనకి ఈ కీళ్ళ నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది నిజంగానే అంటే అడల్ట్స్లో కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ తేజస్విని గారు, కన్సల్టెంట్ రూమటాలజిస్ట్ అండ్ ఇమ్యూనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్ వారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, అంటే బేసిక్గా మనం అంటే వయసు పైబడిన వారికి అంటే జనరల్గా మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళకి ఇది ఆర్థరైటిస్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో అసలు బేసిక్గా ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే కామన్గా వయసుతో వచ్చి కీళ్ళు అరుగుదల వల్ల వచ్చే నొప్పులు అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఆర్థరైటిస్ ఒక్క సమస్య కాదు, దీంట్లో 100కు పైబడి కారణాలు ఉన్నాయి. ఇవి మనం చిన్న పిల్లల దగ్గర నుంచి మధ్య వయసులో వాళ్ళకి, ఏజ్ పైబడిన వాళ్ళకి అందరిలో చూస్తుంటాం. ముఖ్యంగా దీంట్లో కారణాలు ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్పాండైలో ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, జాగ్రెన్స్, స్క్లీరోడర్మా, ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిసీజెస్. వీటితో పాటు మనం కామన్గా గౌట్ కూడా ఒక కారణం ఆర్థరైటిస్కి. అండ్ ఏజ్తో వచ్చి కీళ్ళు అరుగుదలతో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ ఇంకొక కారణం. సో మ్యామ్, బేసిక్గా మనకి ఏది అంటే లైక్ బాడీలో ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా మనకి సిమ్టమ్స్ అనేవి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆర్థరైటిస్కి ఈ నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్సే కాకుండా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి? జాయింట్ పెయిన్స్ అన్నవి ఏ జాయింట్నైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే మన చేతిలో వేలల్లో ఉన్న చిన్న జాయింట్స్ దగ్గర నుంచి భుజాలు, కీళ్ళు, మడాలు అండ్ కాళ్ళ వేళ్ళల్లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ వరకు ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఏజ్తో వచ్చే జాయింట్స్, ఏజ్తో వచ్చే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ ఫస్ట్ నొప్పులుగా వస్తూ ఉంటాయి. మోకాళ్ళు నడిస్తే కొంచెం దూరం నడిచినా, మెట్లు ఎక్కినా నొప్పులు వస్తాయి. కానీ అట్లా కాకుండా చిన్న వయసులో అంటే 30-40 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇప్పుడు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో వాటికి కారణాలు ఏజ్తో వచ్చేది కాకపోవచ్చు. సో 4 వారాల పైబడి నొప్పులు ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీరు కారణం ఏంటి తెలుసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి. సో కీళ్ళ నొప్పులతో పాటు వాపులు గమనించిన, పొద్దున్నే లేవగానే బిగిసిపోయినట్టు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు ఇట్లా స్టిఫ్నెస్ అన్నది గమనించిన, ఇవి నొప్పులకి సంబంధించి కాకుండా వేరే సిమ్టమ్స్, లక్షణాలు అంటే స్కిన్ ర్యాషెస్, ఎర్ర దద్దుర్లు ఎక్కడైనా ఒంటి మీద, లేదంటే ఎండలోకి వెళ్తే ముఖ్యంగా ఆడవాళ్ళకి చెంపల మీద, ముక్కు మీద ఎర్రగా కందిపోతున్నట్టు ఉంటుంది, నోట్లో పుండ్లు వచ్చినట్టు ఉంటాయి, ఎక్కువగా అలసిపోయినట్టు అలసట ఉంటుంది, జుట్టు ఊడిపోవడం, ఆకలి తగ్గిపోవడం, నీరసంగా ఉండడం, బరువు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. సో ఈ బయట కనపడే ఇవి కాకుండా కూడా లోపల అవయవాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఊపిరితిత్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయితే పొడి దగ్గు రావడం, నడిస్తే ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. అట్లానే మూత్రపిండాలు, కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే క్రియాటినిన్ అన్నది పెరగడం, మనకి సిమ్టమ్ లాగా మూత్రం నురుగులా రావడం,
కాళ్ళ వాపులు రావడం, ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. గుండె సమస్యలు అంటే 60 ఏళ్ళకి వచ్చే గుండె సమస్యలు కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో చాలా తొందరగా 30-40 ఏళ్ళకి కూడా ఇప్పుడు గుండె పోటు కానీ గుండెకి సంబంధించిన సమస్యలు రావడం కానీ చూస్తుంటున్నాం. సో వీటిల్లో ఏది 4 వారాల మించి కీళ్ళ నొప్పులు ఉన్నా, నొప్పులతో పాటు వాపులు, పొద్దున లేవగానే స్టిఫ్నెస్ అట్లా ఏమన్నా గమనిస్తున్నా ఖచ్చితంగా సంప్రదించాలి. సో మ్యామ్, అంటే ఇప్పుడు జనరల్గా ఈ మనకి ఏవైనా జాయింట్ పెయిన్స్ కానీ వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కువ శాతంగా అంటే మీరు అన్నట్టు లాంగ్ టైం కూడా వీళ్ళు ఈ పెయిన్స్తో బాధపడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తూ ఉంటారు, లైక్ బోన్స్లలో గుజ్జు తగ్గిపోయింది, లేకపోతే జాయింట్స్ దగ్గర మీకు స్టంట్స్ లాగా మనకి స్క్రూస్ వేస్తూ ఉంటారు, అంటే జాయింట్స్ అనేవి మనకి అది లైక్ అటాచ్ అయి ఉండాలి అని చెప్పి. సో అసలు ఈ జాయింట్స్కి ఈ సర్జరీ అనేది ఏ టైంలో చేస్తారు అసలు? ఇప్పుడు మీరు అడిగేది కీళ్ళు అరిగిపోతే వచ్చే సమస్య గురించి, ఆస్టియో ఆర్థరైటిస్. అది ఏజ్ పైబడిన వాళ్ళకి లేదా ఈవెన్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చాలా తొందరగా కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఎవరైతే కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడారో వాళ్ళలో తొందరగా కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి. దీంట్లో సర్జరీ అవసరం అన్నది స్టేజ్ 4 వస్తే కానీ చేయాల్సిన అవసరం ఉండదు. యూజువల్గా మైల్డ్గా స్టేజ్ 1-2 వాటిల్లో జస్ట్ కొంచెం గుజ్జు అరిగిపోయి ఆ స్పేస్ అనేది కొంచెం తగ్గుతూ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీతో వాళ్ళ జీవనశైలి మార్చుకుంటే సరిపోతుంది. పెయిన్ చాలా ఎక్కువ ఉంది, రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు, ఎక్సర్సైజ్తో పెద్ద ఉపయోగం ఉండట్లేదు అన్న వారిలో మాత్రం సర్జరీ ఉపయోగపడచ్చు. ఓకే. సో మ్యామ్, అంటే ఇప్పుడు జనరల్గా ఈ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మీరు స్టేజ్ 4 అని అన్నారు కదా, సో ఈ ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి మనం? అది నేను చెప్పినట్టు ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అనుకుంటే కారణాలు చాలా ఉంటాయి. అరుగుదల వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌట్ వల్ల మనం చూసే ఎక్కువగా కాళ్ళ వేలల్లో ఎర్రగా సివియర్ పెయిన్తో వాపుతో చూస్తూ ఉంటాము. అది కాకుండా చాలా రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కీళ్ళ వాతంలో అన్నీ కూడా కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు, అంటే ఆర్థరైటిస్తోనే ప్రెజెంట్ చేయొచ్చు. కానీ దానికి కారణం వేరే వేరే వ్యాధులు అయి ఉండొచ్చు. అది ఏంటి అన్నది తెలుసుకోగలిగితే మనం ట్రీట్మెంట్ అన్నది కరెక్ట్గా ఇవ్వగలము. సో దీనికి కారణాలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమేమి చూస్తూ ఉంటామంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. యూజువల్గా కామన్గా ఇది ఆడవాళ్ళల్లో చూస్తూ ఉంటాం. 2 కాళ్ళు 2 చేతుల వేలల్లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ వాపులు, నొప్పులు, పట్టేసినట్టు ఉండడం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా లూపస్ అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్. ఇది కూడా ఎక్కువగా ఆడవాళ్ళల్లోనే చూస్తూ ఉంటాము. కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు, కానీ దాంతో పాటు వేరే సమస్యలు కూడా వీళ్ళు గమనిస్తూ ఉండొచ్చు. అంటే నోట్లో పుళ్ళలాగా, చర్మం మీద మచ్చలులాగా, అలసిపోయినట్టు ఉండడం, ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. కానీ అవి చిన్న సమస్యలు అని నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ మెయిన్గా వీళ్ళు గమనించేది కీళ్ళ నొప్పులు. అది కాకుండా వేరేవి మయోసైటిస్ అంటే కండరాల వాతం చూస్తూ ఉన్నాం. కింద నుంచి పైకి లేవడంలో ఇబ్బంది, కాళ్ళల్లో నొప్పులు, చేతుల్లో నొప్పులు, చేతులు పైకి లేపలేకపోవడం, అండ్ జబ్బు బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళల్లో ఈవెన్ మింగడానికి ఇబ్బంది అవ్వడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం చూస్తుంటాం. అలాగే స్క్లీరోడర్మా అంటే సిస్టమిక్ స్క్లీరోసిస్, వీళ్ళల్లో కూడా కీళ్ళ నొప్పులు ఒక భాగమే. బట్ వాళ్ళలో వేరేవి ఏమి ఉంటాయి అంటే చర్మం గట్టిపడిపోతున్నట్టు, నల్లబడుతున్నట్టు ఉంటాయి, చేతుల రంగులు మారడం, చేతి చివరల్లో పుండ్లు రావడం, ఊపిరితిత్తుల సమస్య రావడం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.